ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల నేతలతో సమావేశాల తర్వాత విజయవాడపై ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అంతకుముందే విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కూడా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో మార్పులు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి స్థానంలో భాగ్యలక్ష్మి నియోజకవర్గ బాధ్యతలు తీసుకోబోతున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇటు వెల్లంపల్లి అటు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి ఒకేసారి క్యాంపు కార్యాలయానికి రావడంపై ఉత్కంఠ రేగుతోంది. ఈ విధంగా ఉదయం నుంచి కూడా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలకు పిలుపు రావడం, వాళ్ళు ముఖ్యమంత్రిని కలవడం, అలాగే మార్పులు చేర్పులకు సంబంధించి ఊహాగానాలు రావడం జరుగుతోంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల తర్వాత గుంటూరు వెస్ట్ తర్వాత ఇప్పుడు విజయవాడ మీదకి ఫోకస్ మళ్ళింది. ప్రస్తుతం విజయవాడ వెస్ట్కి సంబంధించిన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి ప్రస్తుతం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే మేయర్ కూడా చేరుకోవడంతో ప్రస్తుతం మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి ఆ నియోజకవర్గానికి సంబంధించి అనే వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తంగా 1-2 రోజుల్లో ఓవరాల్గా కొత్త సమన్వయకర్తల జాబితా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు హీటెక్కినట్టుగా కనబడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నేతలతో సమావేశాలు పూర్తయిపోయాయి. ఈరోజు ఇక విజయవాడపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అంతకుముందే విజయవాడ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి కూడా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మార్పు ఉండబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి స్థానంలో భాగ్యలక్ష్మి ఆ నియోజకవర్గ బాధ్యతలు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి.